శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచన పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చెల్లి కలరాజాజ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయటకు పురికొల్పినిది. అదే కాక బాబా గారి వింత లీలను చర్యలను మనసునకు ఆనందము కలుగు చెయ్యను, అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనను రాయి మొదలెడితిని. యోగేశుని జీవిత చరిత్ర తర్కమును న్యాయము కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపిను. గ్రంథరచన పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడును కానని హేమత్ పండు పరిపడెను. అతను ఇట్లా అనుకునను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములు నేనెట్లు వర్ణించగలను? వేదములే వారికి పొడలేకుండను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితము గ్రహింపచాలడు. అటిచో వారి మహిమను నేను ఎట్లు కీర్తించగలను? సప్త సముద్రము లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదేనేమోనని భయపడి శ్రీ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరుడగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతులు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను రాయ కుతూహలపడిదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దాన్ని నెరవేర్చుటకు భక్తులు కారణమాత్రముగా ఉంచి వారి వారి కార్యములు వారే కొనసాగించుకునేదరు. 1700 సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయటకు ఆకాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగును రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతం మాత్రమే. ఆధునిక యోగుని చరిత్రలు వీని యందు గలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతంలో 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి శ్రీ సాయిలైల మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగన్ మహారాజ్ గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగచేయును. ఇహపరములకు కావాల్సిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములనగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలను పుస్తకం రూపంలో రాయ నిశ్చయించి తిని, బాబా సమాధికి ముందు చూడని భక్తులు ఈ లీలలు మిగులు ఆనందము కలుగుచేయును. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుకుటకు పూనుకొంటుని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబా ముఖ్య భక్తుడు.
వారిని నా తరపున బాబాను ప్రార్థించమట్టిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనంచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేదు ఏదియూ జయప్రదముగా చేయలేము. అది విననంతనే సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను మరియు ఇట్లా చెప్పెను, కథలను అనుభవములను ప్రోగు చేయము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా రాయుము. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను, దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడిదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకుచ్చములందనూ తోడ్పెడదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వారి మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానివే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయమును కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయమైనా కీడు మేలు ఎంచి వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమంత్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదన్న వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దాన్నే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్తో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని. వారు నన్ను షిరిడి పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసిదని వారికి నేను వాగ్దానం చేసింది. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడి ప్రయాణము అడ్డుపడినది. లోనావాలలో ఉన్న నా స్నేహితుడు కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వారి గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చోబెట్టుకుంటాను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుడు కుమారుడు లక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనం ఏమి? గురువు మనకు ఏమీ సహకారం చేయలేనప్పుడు నేను షిరిడి ఎలా పోవలను అని భావించి షిరిడి ప్రయాణం మానుకొంటిని. కానీ కాకున్నది కాకమానదు. అది ఈ కింద విధముగా జరిగినది. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు అతను వసయ్యికి పర్యటనకై పోవచ్చుండెను. ఠాణా నుండి దాదరకు వచ్చి అచ్చట వసయ్యి పువ్వు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణం వాయిదా వేసినందుకు నాపై కోప్పడెను. నానా చెప్పినది సంతోషదాయకంగా సమ్మతంగా ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడి నిశ్చయించుకుంటుని. సామానులు కట్టుకొని షిరిడి బయలుదేరిని. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవాలని అనుకుంటుని. అటులనే దాదర్ టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజా అంతయు చూచి ఎక్కడికి పోవుచుంటివి అని ప్రశ్నించిరి. ఆ ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడ్ మేలు దాదర్లో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీ బందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండానచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయిన వాడిని. అనేక సందేహం కూడా కలిగే ఉండేవి, కానీ నా అదృష్టవశాత్తు అది అట్లా జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటల లోపల నేను షిరిడి చేరి తిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండేను. ఇది 1910 ప్రాంతంలో జరిగింది. అప్పటికే సాటేవాడ ఒక్కటియే షిరిడి వచ్చి భక్తుల కొరకు నిర్మింపబడి ఉంది. టాంగా దిగిన వెంటనే బాబా దర్శించాలని నాకు ఆత్రం కలిగింది. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నోల్కర్ బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట తూరి దర్శనం చేసుకునమని నాకు సలహా ఇచ్చాను. స్నానాంతరము ఓపికగా మరలా చూడవచ్చునెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని. నాలో ఆనందం పొంగి పొర్లింది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియంలో తృప్తి చెంది ఆకలి దప్పుకులు మరిచి తిని మనసుకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడి పోవలసిన ప్రోత్సహించిన వారందరినీ నేను ఎంతగానో రుణపడి ఉన్నట్లు భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణము నేను తీర్చుకోలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని
వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని, నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనసులోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించింది అనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రమునే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకుకు బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకత గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవాలని నేను వాదించి తిని. మన కర్మలకు మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకొనవలను. ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమున ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదము పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయిరి. మనుజొకటి తలిచిన భగవంతుడు మరొకటి తలుచును. నీ తెలివితేటలను అటులుండనివ్వము. గర్వము కానీ అహంకారం కానీ నీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇతమిదత్తమని ఏమీ తేలలేదు. అలసిపోవడచే ఘర్షణ మానుకుంటిమి. ఈ ఘర్షణ వల్ల మాకు మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని. 1000 ఏళ్ల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగిని, వాడాలో ఏం జరిగింది? ఏమిటా వివాదము? అది దేని గురించి? ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదుకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకి ఎట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదనను ఎట్లు గ్రహించును? మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంతు అని బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్ను ఎందుకు హేమాడ్ పంత్ అని పిలిచని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రసక్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేన వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు బిరుదు నొసంగిరిలో తెలియకుండాను. ఆలోచన చేయగా ఇది నా అహంకారం చంపుడు కొక అని అనిపించింది. నేనెప్పుడూ అనుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని, బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించి తిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిలో అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చర్చను బట్టి చూడగా బాబా పలుకులు గొప్ప ప్రాముఖ్యం కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనని భావించవచ్చును. ఎలననగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానం చక్కని చాకచక్యంతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదే కాక భక్తి, జ్ఞాన నిర్వామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమేనో హేమాడ్ పంత్ రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గూర్చి తాను రాసుకునిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడికి అని ఎవరు అడగక చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడ పోవడకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేలు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడగక అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గ మధ్యలో ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగముచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చునని మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానం గుర్తించెను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అని వివాదం వల్ల ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థం నిజంగా గురుబోధ వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారం పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అని 2 గణముల ఆవశ్యకమని గ్రహించెను. 2వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణ భవస్తు. శుభం భవతు.